రూరల్ టూరిజం. ఈ రూరల్ టూరిజం వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుతుంది అంటున్నారు పరిశీలకులు. రూరల్ టూరిజం వల్ల రాత్రికి రాత్రికే పర్యాటక స్వరూపం మారిపోదు. అయితే కొత్త చూపు మొదలవుతుంది. పర్యాటకుల పట్ల చూసే కోణం మారుతుంది. పల్లెల్లో ఉపాధి కల్పన పెరుగుతుంది. పలానా ఊరికి టూరిస్టులు వస్తారంటే అక్కడ నీళ్లు, తిండి, కొన్ని రకాల వస్తువులు అమ్మే చిన్న దుకాణాలు వస్తాయి. దానివల్ల పల్లె సంపద పెరుగుతుంది. సాంస్కృతిక చరిత్రను కాపాడటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా చేయటం వల్ల ఏకో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుంది. ప్రకృతిని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తారు స్థానికులు. పర్యావరణ జీవన సమతుల్యం దెబ్బతినదు. ఇదేదో బాగుందనేది పట్టణాల్లోని కొందరు పల్లెపాట పడతారు. దీనివల్ల అక్కడ సదుపాయాలు తప్పక పెరుగుతాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు. ఇక సమస్యల విషయానికి వస్తే పల్లెల్లో టూరిస్టుల సంఖ్య ఎక్కువైతే వసతుల సమస్యలు ఎదురవుతాయి. రూరల్ టూరిజాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించడమే కాదు, కేరళ, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో గాక స్థానికుల సహకారం అవసరం. పల్లె ప్రజల ఆలోచనలో మార్పు వస్తేనే రూరల్ టూరిజం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కేరళ, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో విదేశీ యాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏకో టూరిజం, వైల్డ్ టూరిజం, రూరల్ టూరిజం పేరు ఏదైనా మనిషి తన మూలాలను వెతుక్కుంటూ మళ్ళీ పల్లెబాట పడుతున్నాయని అక్షర సత్యం. దీనిని బట్టి చూస్తే వలసలు పల్లె నుంచి నగరాలకే కాదు, నగరాల నుంచి పల్లెలకు కూడా వెళ్ళే రోజులు మళ్ళీ వస్తున్నాయని మాత్రం చెప్పవచ్చు. రానున్న రోజుల్లో పల్లెలు కూడా స్టార్ వసతుల్లో మెరిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సాంప్రదాయిక పర్యాటకం అంటే పల్లె పర్యాటకం బాగా విస్తరిస్తున్నది అంటున్నారు యూరోపియన్లు. ఇక్కడ 12% రూరల్ టూరిజం అనేదే హవా. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పల్లె పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక ఫిన్లాండ్ దేశమే రూరల్ టూరిజంతో ఏడాదికి 1.4 బిలియన్ యూరో డాలర్లను సంపాదిస్తుంది. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియాలో వైన్ టూరిజం ఎక్కువ. ఇక్కడ హోమ్లాండ్స్లోని పర్యాటకులు విడిది ఏర్పాటు చేసుకుంటారు. అమెరికాలోని వ్యవసాయ శాఖ ఏడాదికి 8 బిలియన్ డాలర్లు పల్లె టూరిజం నుంచే వస్తుందంటుంది కెన్యా. పల్లెటూరు నుంచే వస్తుంటుంది. కెన్యా, వియత్నాం, చైనాతో పాటు మన దేశంలోని భవిష్యత్తులో రూరల్ టూరిజం బాగా వృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాతనే దాదాపు అన్ని దేశాల్లోని నగర జీవులు పల్లెలకు వెళ్ళటానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. నగరాలకు దూరంగా ఉండే పల్లెల్లోనే నివసిస్తున్నారు. రూరల్ టూరిజానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి దాదాపు అన్ని దేశాలు వీటికి ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించుతున్నాయి.